రంగారెడ్డి జిల్లా శంషాబాద్ చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర ప్రారంభించారు. అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్నారు. ఆశీర్వాద యాత్రలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. జై బోలో హనుమాన్ కి శ్రీరాముల ఆశీర్వాదంతో అమ్మపల్లి మందిరంలో నేను ప్రజా ఆశీర్వాద యాత్ర మొదలుపెడుతున్నా. దేవుని ఆశీర్వాదం అవుతుంది, ప్రజల ఆశీర్వాదం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. అందరు ప్రజలతోటి చేవెళ్ళ ప్రాంతం అందరు ప్రజలతోటి ప్రతి గ్రామం ప్రతి మండల్ ఓదలుచుకున్నా కలవదలుచుకున్నా చేవెళ్ళ ప్రజలకు చైతన్యం ఉంది. చుట్టుపక్కలనే ఎంతో డెవలప్మెంట్ కనబడుతుంది కానీ వాళ్ళ ప్రాంతంలో కనబడతలేదు. హైదరాబాద్ నగరం దగ్గరనే ఉన్నది. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేసినాను, రోడ్లు తెచ్చినాను, హైవేలు తెచ్చినాను, కానీ కేంద్రం నుంచి వేలాది కోట్లు తీసుకొచ్చినాను. బీజాపూర్ హైవే, ఇక్కడ జియో 111 పోరాడినాను. కానీ రైతుల కొరకైతే చేవెళ్ళ ప్రాంతం ఎత్తైన ప్రాంతం, ఇక్కడ సాగునీరు వచ్చుడు కష్టం. అయితే రైతులకు మెట్ట పంటలకు ఎన్నో బోర్డు పెట్టమని, మరి మెట్ట పంటలకు కేంద్ర ప్రభుత్వము మద్దతు ధర పెంచమని కొంచెం పెంచిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి బోనస్ ఇవ్వాలి. అట్లనే తాండూరులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు అయితే మరీ అధ్వానంగా ఉన్నాయి. మన చేవెళ్ళ ప్రాంతాన్ని వెంకటసంద అనేది ఏంటంటే ఇది దీపం చుట్టున్న చీకటి అంట, హైదరాబాద్ చుట్టున్న చీకటి. వీళ్ళు చేతకాకనా లేకుంటే తెలియకనా, చైతన్యం లేకనా లేకుంటే చేయలేసేసినా తెలియదు. కానీ ఇప్పుడు చూస్తే పక్కకే గండిపేట ఉంటుంది, ఇక్కడ దూపు అవుతుంటుంది. తాగుతందుకు నీళ్ళు లేరు, కరెంట్ కోతలు మొదలైనవి. ఇంకా ప్రభుత్వము మంచిగా మొదలుపెట్టింది కానీ ఇప్పుడు తప్పుదారి పడుతుందని నేను అనుకుంటున్నా. మళ్ళీ కరెక్ట్ దారిలో ఈ ప్రభుత్వం పోతే చాలా సంతోషం. మొన్న మోడీ గారు ఇంత అప్పుల పాలైనా కూడా, హద్దులు దాటినా కూడా మోడీ గారు 9,000 కోట్లు అప్పించారు. అంటే రాజకీయాలకు పక్కకు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు ఇబ్బంది కాదు. అదే స్ఫూర్తితోటి ఈ ప్రభుత్వం కూడా ఎలక్షన్స్ అని కాక ఎలక్షన్ రాజకీయాలు చేయవద్దు, ఇప్పుడున్న కష్టాలు ఇమీడియట్లీ తీర్పాలని మేము కోరుతున్నాం.